మిత్రులు అడుగుతున్నారు మగవాళ్ళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం చెప్పండి అని. మగవాళ్ళకు ఒకప్పుడు సెమెన్ కౌంట్ చాలా ఎక్కువ ఉండేది. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు 100-150 మిలియన్‌లు ఒక సీసీలో ఉండేవి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మానిటర్ చేస్తుంటారు ప్రతి సంవత్సరము కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల నుంచి. స్లోగా వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏమిటంటే మగవాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడాన్ని అలిగోస్పర్మియా అంటారు. ఇది అసలే రాకుంటే ఉంటే దీన్ని యాన్ ఈజాక్యులేషన్, అసలు ఫ్లూయిడే రాదు బయటికి, లేదా అన్ని డెత్ స్పర్మ్స్ బయటికి వచ్చేస్తాయి. దాన్ని నెక్రోస్పర్మియా అంటారు. కౌంట్ తక్కువ ఉంటే అలిగోస్పర్మియా అంటారు. కొన్నిటికి 2 తలలు, 2 టెయిల్స్, లేదా బాడీ సరిగా లేకపోవడము ఉంటాయి. వీటిని టెరటోస్పర్మియా అంటారు. అంటే స్పర్మ్ షేప్ను బట్టి డిసైడ్ చేస్తాం. ఈ డిఫరెంట్ నాన్ హెల్దీ షేప్స్లో ఉన్నవి ఏవి కూడా ఫలదీకరణం జరగదు. వాటి వల్ల పిల్లలు పుట్టరు. దురదృష్టవశాత్తు ఒకవేళ అట్లాంటి దాంతో ప్రెగ్నెన్సీ వస్తే అది అబార్షన్ అయిపోతుంది సెకండ్ మంత్లోనో థర్డ్ మంత్లోనో, లేదా బేబీకి ఫీటల్ హార్ట్ రాదు. ప్రెగ్నెన్సీ అని డిక్లేర్ చేస్తారు, స్కాన్ చేస్తే లోపల ఒకటి కనబడుతుంది, కానీ దానికి పల్సేషన్స్ ఉండవు. సో ఇవన్నీ కూడా దానికి వల్ల వచ్చే కారణాలు. ఈ స్పర్మ్ కౌంటు ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 20 మిలియన్స్ ఉంటే చాలు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కడి 150 మిలియన్, ఎక్కడ 20 మిలియన్, సో ఏటా ఇంత తగ్గిపోతుంది. ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1950స్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్. ఇరాడికేషన్ అంటే లేకుండా చేయడం. సో మలేరియాను లేకుండా చేద్దామని ఒక నినాదంతో వాళ్ళు డిడిటి అనే ఒక కెమికల్ను, కొన్ని టన్నుల కొద్ది కెమికల్ను ప్రతి దేశానికి, చిన్న దేశము పెద్ద దేశము అని చూడకుండా అందరికీ పంపించారు ఫ్రీగా. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా వచ్చి డిడిటి స్ప్రే చేసిపోయారు. తెల్లటి పౌడరు, పశువుల కొట్టాలు, ఇల్లు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ప్రపంచం అంతా. మా చిన్నప్పుడు జరిగింది ఈ విషయం. తర్వాత ఆ కెమికల్ మెల్లిగా చెట్లలోకి, తర్వాత చెట్లలో నుంచి నీళ్ళల్లోకి అలా వెళ్తూ వెళ్తూ అది మళ్ళీ నీళ్ళ నుంచి మళ్ళీ చెట్లకు, మళ్ళీ మనుషుల శరీరంలోకి ఇలా తిరుగుతూనే ఉంది. దీనివల్ల మగవాళ్ళకు ఉండేటువంటి స్పర్మ్ కౌంట్ పడిపోవడం స్టార్ట్ అయింది. కేవలం భూమి మీద ఉన్న మగవాళ్ళే కాదు, సముద్రంలో ఉండే తిమింగలాలని ఉంటాయి, వాటిని ఇంగ్లీష్లో వేల్స్ అంటారు. ఈ హాస్పిటల్ అంత పెద్ద సైజు ఉంటాయి ఒకటి. వాటికి కొన్ని గ్యాలన్స్ కొద్దీ, లీటర్స్ కొద్దీ స్పర్మ్ వచ్చేది. వాటి కూడా తగ్గిపోయింది. అవి కూడా మ్యామల్స్, అవి కూడా పాలిచ్చే జంతువులే. అవి చేపల్లాగా ఉన్నా అవి పాలిచ్చే జంతువులే. సో తర్వాత వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మలేరియా ఎరాడికేషన్ మనతో కాదు, ఇప్పటికీ మలేరియా ఉంది, దోమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కనుక దీన్ని మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని పెడదాం, ఇరాడికేషన్ అనే పదం తీసేసి కంట్రోల్ చేద్దాము, ఎక్కువ కాకుండా చూద్దాము అని వాళ్ళు మార్చుకున్నారు. సో మలేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో ఇప్పుడు డిడిటి స్ప్రే లేదు, డిడిటి స్ప్రే చేయరు. సో మలేరియాను కంట్రోల్ చేసుకున్నాం, ఇరాడికేషన్ అనేది మనతోటి కాదు అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. సో ఇలా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గినప్పుడు ఏం చేయాలి అంటే, ముందు లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పుడు మనకు ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, మనకు సంవత్సరానికి 8-9 నెలలు వేడిగానే ఉంటుంది. మనకు అప్పుడు అండర్వియర్ లేదు. సో మనము దాదాపు 800 ఏళ్ళు ముస్లిమ్స్ కింద, 200 ఏళ్ళు మ్లేచ్చులు, బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం. వాళ్ళు మనకు కొన్ని దరిద్రపు హ్యాబిట్స్ నేర్పిపోయారు. ఇప్పుడు అండర్వేర్ వేసుకోవడం వల్ల స్క్రోటంలో ఉన్నటువంటి టెస్టికల్స్ కిందికి జారి తమ టెంపరేచర్ను తగ్గించుకోలేవు. బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు అవి కిందికి జారుతాయి. మీరందరూ గమనించవచ్చు, బాత్రూంలో వెళ్ళినప్పుడు మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు మీ స్క్రోటం మీద వేసుకొని చూడండి, ఇమీడియట్గా బాల్స్ కిందికి జారుతాయి. తర్వాత చల్లటి ఐస్ వాటర్ కొంచెం వేసుకోండి, అది పైకి జరుగుతాయి. సో కొద్దిపాటి టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నా కూడా స్పర్మ్స్ డ్యామేజ్ అవుతుంటాయి. 2-3 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా స్పర్మ్స్ కౌంట్ పడిపోతుంది. మీరు కనుక అండర్వేర్ టైట్ వేసుకొని దాని మీద ఇంకో వియర్ వేసుకొని 2-3 వేసుకొని
చిన్నప్పటి నుంచి వాడు స్కూల్కి పోకముందే ఎల్కేజీ అప్పటి నుంచి వాడికి నేర్పి కల్చర్ అని, వాడి పెద్ద పెరిగేసరికి వాడు 2, 3 కవచాలు వేసుకుంటే కానీ బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్ని సంవత్సరాలు డే అండ్ నైట్ అవి వేసుకోవడం వల్ల మీరు వినే ఉంటారు, వాటిలో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అలిగోస్పర్మియా అని వస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ లాస్ అవ్వడానికి అవకాశం ఉండదు ఆ టైట్ అండర్వేర్ వేసుకోవడం. కనుక ఎవరికైతే స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు లూజ్ బట్టలు వేసుకోవాలి. అండర్వేర్ ఇంటికి రాగానే తీసేయాలి. అండర్వేర్ లేకుండా లుంగి కానీ పైజామా కానీ వేసుకోవాలి. తర్వాత రెండోది ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అమ్మాయిలకు కూడా రౌండ్ ది క్లాక్ 24 గంటలు బ్రా వేసుకోవద్దు. అలా బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. ఈ బ్రా కూడా ప్లాస్టిక్ బ్రాసు అట్లాంటివి కాకుండా కాటన్వి వేసుకోండి. ఈ అమ్మాయిల్ని కూడా చాలా వరకు ఫ్యాషన్ డిక్టేటర్స్, వాళ్ళు ట్రెండ్ సెటర్స్ వీళ్ళని మోసం చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని ఒక ఆట బొమ్మలాగా మీరు ఇలా వేసుకుంటే అందంగా ఉంటారు, ఇలా ఉంటేనే అందము అనే ఒక డెఫినేషన్. అందం అనేది కేవలం బట్టల్లోనో లేకుంటే అపియరెన్స్లోనో ఉండదు. మోల్కరో తల్వార్ కా పడారహందో మియాన్. తల్వార్ అంటే కత్తి. తల్వారు కనుక కట్ చేసే శక్తి ఉండాలి, తల్వార్లాగా ఉండాలి అమ్మాయిలు. అంతేగాని ఆ శరీరంలోనే ఉన్నదంతా పెట్టుకోవాల్సిన లేదు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళకున్న కెరీర్ కెపాసిటీ, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ అవన్నీ కూడా కత్తి లాంటివి. కేవలం శరీరం ఇలా ఉంది, పొట్ట వచ్చింది లేదా ఇది వచ్చింది కనుక షీఈ్ అన్ఫిట్, షీఈ్ ఫిట్ అని అనుకోవడం అన్యాయము. సో వాళ్ళకు దే ఆర్ వెరీ బ్రెయినీ పీపుల్. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ మీరు ఇందాకే ఈ మధ్య కాలంలోనే విన్నారు, సునీత విలియమ్స్ అని, ఆమె అమెరికాలో నుంచి నాసాకు వెళ్ళి అక్కడి నుంచి వారం 10 రోజుల్లో వద్దాం అనుకున్న ప్రోగ్రాం 10 నెలలు స్పేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా ఉండాల్సి ఉంటే ఎంత మనోధైర్యం ఉండాలి. ఆమె రిలీజన్ నాకు తెలియదు కానీ ఆమె తీసుకెళ్ళింది మాత్రం భగవద్గీతనట. భగవద్గీతలో నువ్వు చేసే పని నువ్వు చేయు, నువ్వు దాని రిజల్ట్ గురించి ఆలోచించకు, ధైర్యంగా ఉండు అని చెప్తారు. సో ఆ తల్లి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. మనం 2 రోజులు కనుక రూమ్లో ఉంటే మనకు పిచ్చి లేచినట్టు అయిపోతుంది. ఎవరితోటో ఫోన్లో మాట్లాడాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, కనీసం బయటికి వెళ్ళి ఒక ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవాలనుకుంటాం. అట్లాంటి స్పేస్లో బరువు కోల్పోయిన స్థితిలో నీళ్లు తాగడానికి లేదు, అన్నం తినడానికి లేదు. 10 రోజులకు ప్రోగ్రాంకి పోయిన వాళ్ళు 10 నెలలు అక్కడ ఉండిపోవడం అనేది ఒక గొప్ప విషయం. కనుక వాళ్ళకు లేడీస్కి మంచి స్టామినా ఉంటుంది, మనకన్నా కూడా ఎక్కువ బలంగా ఉంటారు. అంటే ఫిజికల్ బలం అని కాదు, మానసికంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు. కనుక బట్టలు వేసుకోవడంలో టైట్ అండర్వేర్ వేసుకోవడము, టైట్ బ్రాలు వేసుకోవడము, తర్వాత ప్లాస్టిక్ బ్రాలు వేసుకోవడము, ప్లాస్టిక్ లేస్ ఉన్నటువంటి బ్రాలు ఎలివేషన్ కోసం వేసుకోవడము, రౌండ్ ది క్లాక్ వేసుకోవడము తప్పు. వాటికి కూడా కొంచెం ఆ స్కిన్కి కూడా బ్రీతింగ్ ఇవ్వాలి. స్కిన్ నుంచి కూడా కొంత గాలి జరిగి వచ్చిపోతుంటుంది, కొంత స్వెట్ వస్తూ ఉంటుంది. కనుక అమ్మాయిలు అబ్బాయిలు కూడా అండర్వియర్స్ అన్నీ కూడా ఎంతో అవసరం ఉంటే తప్ప వేసుకోకండి. ఎప్పుడు వేసుకున్నా లూజీ వేసుకోండి. మీరు ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు. మీ ఇంప్రెస్ మీ కెరీర్ని బట్టి ఉంటుంది, మీ యొక్క గొప్పదనాన్ని బట్టి మీకు గౌరవం వస్తుంది సొసైటీలో, అంతేగాని మీ శరీరాకృతిని బట్టి రాదు. సో కనుక ఇప్పుడు బట్టల విషయం అయిపోయింది. ఇప్పుడు మనం ఫుడ్ విషయం చెప్దాం. ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎవరికి ఏది అలవాటు ఉంటే అది తీసుకోవాలి. అడవిలో జింక ఉంటుంది, అది గడ్డి మాత్రమే తింటుంది. పులి ఉంటుంది, అది మాంసమే తింటుంది. ఒక తెలుగు పద్యం ఉంది, ఓ సింహానికి బాగా వయస్సు వచ్చిపోయిందట, ఆమె శక్తి లేదు, అట్లని చెప్పి అది గడ్డి తినదు కదా. ఆ సింహం చావనైనా వస్తుంది కానీ అది మాంసమే తింటుంది. అలాగే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అటు జింకకు కానీ ఇటు సింహానికి కానీ, రన్నింగ్. కనుక ప్రతి వ్యక్తి కూడా స్టామినా పెంచుకోండి, రన్నింగ్ చేసుకోండి. రన్నింగ్ చేయడానికి వీలైనంతనే తినండి. తినగానే ఒకవేళ ఏదైనా దొంగోడు మీ ఇంట్లోంచి ఏదైనా వస్తువు ఎత్తుకపోతే వాడిని వెనకాల పరిగెత్తి వాడిని కన్నా ముందు స్పీడ్గా వెళ్ళి వాడిని పట్టుకునేంత శక్తి ఉండాలి. అబ్బా ఇప్పుడే తిన్నాను నేను రన్ చేయలేను అన్నట్టు తినకూడదు. సో ఎప్పుడు తినగానే ఇమ్మీడియట్గా రన్ చేయడానికి రెడీగా ఉండాలి. అంత మాత్రమే తినండి. కావాలంటే ఫ్రీక్వెంట్గా తినండి, కానీ ఒకటేసారి హెవీగా తినడం మానేయండి. ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కూడా డాక్టర్స్ చెప్తారు, హెవీ మీల్స్ వద్దు, ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమని చెప్తారు. కనుక అవసరమైతే ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోండి, కానీ హెవీ మీల్స్ బంద్ పెట్టండి. ఆయిల్స్ తక్కువ చేయండి. ఈ మధ్య మనకు మన మాననీయటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు,
ఇంట్లో వాడకము ఆయిల్ తగ్గించుకోండి అని. సో, మొత్తం మన దేశంలో అందరికీ గూడా ఎస్పెషల్లీ మగవాళ్ళకు పెద్ద పెద్ద పొట్టలొస్తున్నాయి. ఈ పొట్టలు రావడానికి కారణం ఏమిటి? మనం వాడే ఆయిల్ కన్జంప్షన్ పెరిగింది. సో, ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకోండి. కార్బోహైడ్రేట్స్ కూడా ఆయిల్‌గా మారిపోతాయి. అది వేరే విషయం. కనుక కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ చేసుకోండి. ప్రోటీన్‌లు ఎక్కువ తినండి. ఇవన్నీ ఫుడ్. తర్వాత ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్సు, ఫ్రెష్ వెజిటబుల్స్ తినండి. మీ ఏరియాలో పండే పళ్ళు తినండి. ఇప్పుడు హైదరాబాద్‌లో శీతాకాలంలో మనకు సీతాఫలం వస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పళ్ళు వస్తాయి. ఈ ఎండాకాలంలో సీతాఫలాలు ఎక్కడనో ఫ్రిడ్జ్‌లో పెట్టినవి తీసి తినకండి. డీప్ ఫ్రీజర్‌లో నుంచి తీసి. అలాగే మామిడి పండ్లు దాచిపెట్టుకొని అది ఎప్పుడో డిసెంబర్‌లో తిందామని ట్రై చేయకండి. ఏ సీజన్‌ది ఆ సీజన్‌లోనే తినండి. సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ స్టోర్డ్ ఫుడ్స్. కనుక ప్రతి సీజన్‌లో ఏదో ఒక పండు మనకు భగవంతుడు పెట్టాడు. ఓసారి రేగిపళ్ళు కనిపిస్తాయి, ఇంకోసారి జామకాయలు కనిపిస్తాయి, ఇంకోసారి ఇంకేదో కనిపిస్తుంది. కనుక మీరు వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పళ్ళు కనబడితే కొంచెం దూరంలో వెళ్ళి ఆపుకొని, బండి ఆపుకొని మీరు తీసుకోండి. పళ్ళు తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్. కేవలం ఎర్రగా ఉన్నటువంటి యాపిల్సే బలం అని అనుకోకండి. యాపిల్స్ ఎక్కడో కాశ్మీర్‌లో పండుతాయి. అది కూడా అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అది ఏజెంట్ దగ్గరికెళ్ళాలి. ఏజెంట్ దగ్గర నుంచి మళ్ళీ చిన్న షాప్‌కి రావాలి. చిన్న షాప్ నుంచి మనం కొనుక్కోవాలి. మన ఇంట్లో మళ్ళీ ఫ్రిడ్జ్‌లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్‌లో నుంచి మన డైనింగ్ టేబుల్‌కి వచ్చి తినేసరికి అదో వారం రోజులు అవుతుంది. దాంట్లో ఏమీ ఉండదు. కనుక ఫ్రెష్‌గా తినడం నేర్చుకోండి.